ఒక ఊళ్ళో ధనీరామ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి పెద్ద మామిడి తోటుంది. మామిడి పళ్లతో జామ్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని ఆలోచన చేశాడు. ఎప్పుడూ డబ్బుపైనే ధ్యాసుంచేవాడు. జామ్ తయారీకి ఫ్యాక్టరీలో కట్టెళ్లు వాడేవాడు. దాంతో ఫ్యాక్టరీ నుంచి ఎక్కువ పొగ బయటకొస్తోంది. అతనికి కారుంది. అది వెళ్తున్నప్పుడు కూడా పొగ ఎక్కువగా వచ్చేది. ధనీరామ్ అత్యాశ గురించి, నిర్లక్ష్యం గురించి అతనికి ఇతరులు ఎంత చెప్పినా అతను వినేవాడు కాదు. ఒకరోజు ధనీరామ్ చిన్నప్పటి మిత్రుడు చందన్ అతనితో, ధనీరామ్, నువ్వు ఈ కట్టెల వాడకాన్ని తగ్గించు. అలాగే నీ కారును కూడా రిపేర్ చేయించు. ఎందుకంటే వాటి వల్ల వచ్చే పొగ వల్ల గాలి కలుషితం అవుతుంది. చెట్లు గాలిని శుభ్రం చేస్తాయి. నీకోసం చెట్లను నరికేస్తున్నావు. దానికి ధనీరామ్, నాకే గాలి కాలుష్యం కనిపించడం లేదే. ఒకవేళ గాలి కాలుష్యం అయితే నాకేటి? అయినా ఇంత పెద్ద ప్రకృతి ఏటి నేను చేసే కాలుష్యం వల్ల మారిపోద్దేటి? నాకు ఇలాంటి సలహాలు ఇవ్వద్దు అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చందన్ ఈ మూర్ఖుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు నుంచి చందన్ మామిడి తోటలో కొంచెం కొంచెంగా రోజు చెత్త పడేసేవాడు. అలా కొన్ని రోజులకి తోట చెత్తతో నిండిపోయింది. ధనీరామ్కి ఇంత చెత్త ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఒకరోజు చందన్ చెత్త పడేస్తుండగా ధనీరామ్ చూశాడు. కోపంతో, ఒరే చందన్, నా తోటలో చెత్త ఎందుకు పడేస్తున్నా? ఊర్లో స్థలం లేదేటి నువ్వు చెత్తేయడానికి? దానికి చందన్, ధనీరామ్ బాయ్, ఊర్లో అందరూ చెత్తేస్తారు. నేను ఒక్కడిని ఇక్కడ చెత్తేస్తే ఏమవుతుంది? చందన్ ఇలా అనడంతో, హే, నువ్వు నా తోటలో చెత్తేస్తావు. దానివల్ల భూమి పాడవుతుంది, చెట్లు పాడవుతాయి అంటే? దానికి చందన్, చెట్లు బానే ఉన్నాయి, నాకేం పాడినట్లు కనిపించడం లేదే. రాయ్ మూర్ఖుడా, చెత్త వల్ల భూమి, దానివల్ల చెట్లు పాడవుతాయి ఏంటి? దానివల్ల మామిడి పళ్ళు సరిగ్గా రావు. అందుకే వెంటనే నువ్వు ఇక్కడ చెత్తేయడం మానం ఏంటి? దానికి చందన్, నువ్వు గాలి కాలుష్యం మానితే నేను ఇక్కడ చెత్తేయడం మానుతాను. దానికి ధనీరామ్ అంటే చందన్, ధనీరామ్, ఏం లేదు. ఎలా అయితే ప్రతిరోజు నేను కొంత చెత్త వేయడం వల్ల నీ తోట పాడవద్దు, నువ్వు కూడా ప్రతిరోజు విడుదల చేసే పొగ వల్ల గాలి పాడవద్దు. ఈ గాలి కాలుష్యం ఇలాగే సాగితే జబ్బులు వస్తాయి. ఆస్తమా, ఊపిరితిత్తులు చెడిపోవడం, కళ్ళు కనిపించకపోవడం. కాలుష్యం వల్ల పిల్లలు, పెద్దలు, జంతువులు అందరూ అనారోగ్యం పాలవుతారు. అచ్చొన్ని మామిడి తోటలాగే. ఇదంతా విన్న ధనీరామ్ ఇలా అన్నాడు, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను ఎప్పుడు ఇలా ఆలోచించలే. కొంచెం కొంచెంగా నేను ఎంత గాలి కాలుష్యం చేశానో నువ్వు చెప్పాక నాకు అర్థమైంది. ప్రకృతి ఎంతో విలువైంది. ఎంత తప్పు చేశానో. ఇక నుండి ఇలాంటి తప్పు చేయను. ప్రకృతిని కాపాడతాం, మనమందరం కాపాడతాం.